ఓం శ్రీ గణేశాయ నమః. అందరికీ నమస్తే అండి. తెలుగు పంచాంగానికి స్వాగతం. మే 18వ తేదీ మంగళవారం. స్వస్తి శ్రీ పరాభవనామ సంవత్సర ఉత్తరాయణం గ్రీష్మ ఋతువు అధిక జ్యేష్ఠ మాసం కృష్ణపక్షం మంగళవారం రోజు పంచాంగంలో సూర్యోదయం సూర్యాస్తమయం తిథి నక్షత్రం శుభాశుభ సమయాలు శుభ ముహూర్తాలతో పాటు నేటి మంచి మాటను ఈరోజు తెలుసుకుందాం. వీడియోలోకి వెళ్లే ముందు ఇంకా ఎవరైనా మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ను ప్రెస్ చేయండి. ఇలా చేయడం ద్వారా ప్రతిరోజు పంచాంగం మీకు చేరుతుంది. పంచాంగం వివరాలు చూద్దాం. సూర్యోదయం ఉదయం 5:45 సూర్యాస్తమయం సాయంత్రం 6:42 చంద్రోదయం ఉదయం 7:53 చంద్రాస్తమయం రాత్రి 9:43 ఈ రోజు తిథి తదియ మధ్యాహ్నం 2:18 వరకు ఉంటుంది. నక్షత్రం మృగశిర ఉదయం 8:41 వరకు ఉంటుంది. యోగం ధృతి సాయంత్రం 5:48 వరకు ఉంటుంది. కరణం తైతుల తెల్లవారుజామున 4:03 వరకు ఉంటుంది. తదుపరి గరజి మధ్యాహ్నం 2:18 వరకు ఉంటుంది. ఇక ఈ రోజు అశుభ సమయాలు రాహుకాలం మధ్యాహ్నం 3 గంటల నుండి 4:30 వరకు ఉంటుంది. యమగండ కాలం ఉదయం 9 గంటల నుండి 10:30 వరకు ఉంటుంది. గుళికా కాలం మధ్యాహ్నం 12 గంటల నుండి 1:30 వరకు ఉంటుంది. దుర్ముహూర్తం ఉదయం 8:24 నుండి 9:12 వరకు ఉంటుంది. మరలా తిరిగి రాత్రి 10:46 నుండి 11:36 వరకు ఉంటుంది. వజ్రము తెల్లవారుజామున 4:31 నుండి 5:55 వరకు ఉంటుంది. ఈ రోజు శుభ సమయాలు అభిజిత్ ముహూర్తం మధ్యాహ్నం 11:50 నుండి 12:40 వరకు ఉంటుంది. అమృతకాలం రాత్రి 9:13 నుండి 10:39 వరకు ఉంటుంది. బ్రహ్మ ముహూర్తం తెల్లవారుజామున 4:11 నుండి 4:55 వరకు ఉంటుంది. ఈ రోజు విశేషాలు ఏమీ లేవు. శుభ ముహూర్తాలు ఈ రోజు ఎటువంటి కార్యక్రమాలు చేయడానికి అనుకూలంగా లేదు. చివరిగా నేటి మంచి మాట. జీవితంలో సంతృప్తి పడడం నేర్చుకున్న వ్యక్తి ఎప్పుడూ ఆనందంగానే ఉంటాడు. అది చేతకాని వ్యక్తి ఎప్పుడు దుఃఖానికి గురవుతూనే ఉంటాడు. ఇవ్వండి ఈరోజు పంచాంగం వివరాలు. వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి షేర్ చేయండి. తిరిగి రేపటి పంచాంగంలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.